హలో అండి. రెగ్యులర్గా వేసుకునే దోశలు కాకుండా ఈరోజు జొన్నలతో దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కావాల్సింది 1 కప్పు మినపప్పు, 2 కప్పుల జొన్నలు. నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి. ఆ పొట్టు మినపప్పు కూడాను కడిగేటప్పుడు పొట్టు మొత్తం శుభ్రంగా తీయకుండా కొంత ఉంచుతానండి. పొట్టుతోటి తింటేనే చాలా బలము. వీటిని ఒక 6 అవర్స్ నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని ఒక 5 అవర్స్ తీసి పక్కన పెడితే చూసారా పిండి ఎలా పొంగిందో. దీన్ని కలిపి ఇప్పుడు దోశ వేసుకుందాము. మన అమ్మమ్మలు జొన్నలు రాగులు ఇవి తినేవాళ్ళు కదండి. వాళ్ళు అందుకే అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి అవి ఏమీ అలవాట్లేదండి. కనుక మనం వారంలో 1-2 సార్లు అయినా జొన్నలతోటి రాగులతోటి ఇలా ఏదైనా చేసి పిల్లలకి తినిపిస్తే వాళ్ళు చాలా హెల్తీగా తయారవుతారండి. దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చితే ఇది మీరు కూడా వేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ దోశని పల్లి చట్నీతోటైనా టమాటో చట్నీతోటైనా దేనితోటైనా తీసుకోవచ్చండి.